కార్మికులకి మందమరి డివిజన్లో ఉండండి అందరు పట్టుకుంటాను తెలియపరచడం ఏంటంటే ఈ నెల 17, 18 సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 రాష్ట్ర మహాసభలు మందమరిలో జరగబోతున్నాయి. 11 డివిజన్ల డెలిగేషన్కి రాబోతున్నారు. అట్లాగే రాష్ట్ర నాయకులు వస్తున్నారు, ఆల్ ఇండియా నాయకులు కూడా వస్తున్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత మందమరి డివిజన్ కార్మికులకు ఉందని తెలియపరుస్తున్నాం. ప్రధానంగా కార్మిక సోదరులారా, సింగరేణి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ లేదు, కొత్త బావులు లేవు, మనకొచ్చే డబ్బులు 49,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది, కానీ ఇప్పటికి ఇవ్వడం లేదు. అదే కాదు, సింగరేణిలో మార్పేళ్ల సమస్య అట్లనే ఉంది. ఏదైతే ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నారో, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే 3 సంవత్సరాలు తీసుకొని తర్వాత పంపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటున్నాయి, రాబో రోజు ఆ ఉద్యోగాలు ఉండే పరిస్థితి కనపడట్లేదు. ఇంకోటి, బెర్స్క్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలని ఇంత ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. ఒక పక్కన 2011 నుంచి అధికారులకు అక్కడ కోలుండే యజమానులు కార్మికులు చెల్లిస్తున్నారు. మనకు చెల్లించాలని ఎన్నిసార్లు విన్నవించినా కూడా అది సాధించగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ సాధించుకోవాలనుకుంటే గెలిచినటువంటి సంఘాలు, అన్ని సంఘాలు కలుపుకొని ఐక్య పోరాటాలు చేసి కార్మికులు అంతా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద సింగరేణి యాజమాన్యం తిరుగుబడితే తప్ప సమస్యల పరిష్కారం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యల మీద ఈ నెల 17, 18 ఈ 2 రోజులు మహాసభలో పలు సమస్యల మీద తీర్మానాలు పెట్టి అమలు కొరకు నిరంతరంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CI2గా పోరాటం చేస్తామని మీకు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎంతైనా సింగరేణి కార్మికులు ఉందని తెలియపరుస్తూ, అట్లాగే ఇవాళ కారుణ్య నియామకాలు దాదాపుగా 6-7 నెలల నుంచి ఇవ్వట్లేదు. ఒక పక్కన గ్రాట్యుటీ దిగిపోయిన కార్మికులకి 10 లక్షలు మాత్రం ఇచ్చారు. 20 లక్షలు సీలింగ్తోనే 2018 ఫిబ్రవరిలో దిగిపోయిన వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో ఏవైతే 4 కోర్సు తీసుకొచ్చారో ఈ 4 కోర్సు 42 చట్టాల నుంచి 29 చట్టాలుగా కుదించి 4 చట్టాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పోయిన నెల 9వ తారీఖు, జూలై 9వ తారీఖు దేశవ్యాప్త సమ్మె 100% చేసినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. మళ్ళీ 4 కోళ్లు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 4 కోళ్లు కనుక అమలవుతే మనకు 12వ పేజీ ఓటు ఉండదు. మనకు వచ్చే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సమస్యలు అన్ని పరిష్కారం కావు. మనకు రేపు క్వార్టర్లీ బోనస్ కానీ, లాభాల వాటా కానీ, ఏదైతే దీపావళి బోనస్ కానీ ఇవి హరించిపోయే పరిస్థితి కనబడుతుంది. ఒక పక్కన రక్షణ లేకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ సేఫ్టీ కమిటీ, మైన్ కమిటీలు ఉన్నా, వీళ్ళు మాట్లాడే అవకాశం ఉన్నా రేపు ఇలాంటివి ఏముండవు. ఏదైనా సంఘం పెట్టుకోవాలనుకుంటే 50% ఉంటేనే సంఘంలో మాట్లాడాలన్న పద్ధతి తీసుకురాబోతున్నారు. రాబో రోజుల్లో కార్మిక వర్గంలో చాలా కేంద్ర ప్రభుత్వం అటాక్ చేసి కార్మిక వర్గాన్ని అన్యాయం చేసే పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక పక్కన ప్రభుత్వ రంగ పరిశ్రమలను హరించే విధంగా, తీసివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కాదు, వీళ్ళ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలనుకున్నా ఇవాళ ఇవ్వలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అవుట్ సోర్సింగ్ తీసుకొస్తున్నారు, ఉద్యోగాలు లేని పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని అన్ని వ్యతిరేకిస్తూ పోరాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. రాబో రోజుల్లో అన్ని సంఘాలు కలిసి ఐక్య పోరాటం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాం. ఒక పక్కన మన పోయిన నెల 27వ తారీఖు వరకు సింగరేణి ఎలక్షన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటి నుంచి అన్ని సంఘాలకు కూడా అవకాశాన్ని కల్పించి మళ్ళీ ఎలక్షన్ జరపాలని కూడా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CI2గా డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి స్లోగన్స్ ఇస్తాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. వ్యతిరేకిద్దాం ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని, వ్యతిరేకిద్దాం ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని. జిందాబాద్, జిందాబాద్.
మహాసభలు 17వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి. 17వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. అట్లాగే పెర్స్మినెంట్ ట్యాక్స్ అమలు చేయాలని, కార్మిక నిబంధనలు వెంటనే అమలు చేయాలని, అట్లాగే సంతింటి కళ నెరవేర్చాలని దాని మీద పలు డిమాండ్ల మీద తీర్మానాలు చేయబోతున్నాం. కాబట్టి కార్మికులు ఏకమై ఈ నెల 17, 18, 17వ రాష్ట్రమాన విజయవంతం చేయాలని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనే ప్రతి ఒక్క కార్మికునికి సిగ్గరేణి ఎంప్లాయీస్ సిఐటి తరఫున విప్లవం తెలియజేస్తున్నాం.